ఇప్పుడు మాట్లాడదాం, మీ దగ్గరకు వస్తా, శివపార్వతి గారి దగ్గరికి వెళ్దాం. ప్రచారానికి మాత్రం పవన్ కళ్యాణ్ గారు కావాలి, సీట్లు గెలిపించుకోవడానికి తెచ్చుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు కావాలి. నిధుల దగ్గరికి వచ్చేప్పటికి నిర్మలమ్మ గారికి ఆ వేళ్ళు విదల్చడానికి కూడా ముందుకు రావు. ఎందుకు జరుగుతుందండి ఇలాగా? వాసు గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకి వీక్షకులకి గుడ్ మార్నింగ్ అండి. సో ఇప్పటి వరకైతే కేంద్ర బడ్జెట్ నేను ఏదైతే ప్రవేశపెట్టారో అది మధ్యతరగతి ప్రజలకు అనుకూలంగా, ముఖ్యంగా భారతదేశంలో 8వసారి ఆవిడ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఏకైక మహిళ నాకు తెలిసి ప్రపంచంలో ఒక తెలుగు మూలాలు ఉన్న ఒక మహిళ 8వసారి అఖండ భారతదేశానికి 8వసారి బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. దానికి అప్రిషియేట్ చేయాలి. ఆంధ్ర బ్యాంక్ పేరు తీసేసింది కూడా ఆవిడే, ఆ తెలుగు మహిళే, తెలుగు మూలాలు ఉన్న మహిళే, గుర్తుపెట్టుకోండి. తెలుగు మూలాలు ఉన్న మహిళే. సో మీరు పాజిటివ్స్ చూద్దాం, తర్వాత నెగిటివ్స్ చూద్దాం. అయితే నేనైతే ఒక మహిళగా చాలా గర్వంగా చెప్తున్నానండి. ఇంత పెద్ద భారతదేశానికి, ప్రపంచంలో భారతదేశం అత్యధిక జనాభా ఉంది. ఇలాంటి భారతదేశానికి 8వసారి బడ్జెట్ ప్రవేశపెట్టడం అంటే చిన్న విషయం ఏం కాదు. మీరు కూడా అప్రిషియేట్ చేయాలి. ఒక మహిళగా అంత శక్తివంతురాలుగా ఒక ఆర్థిక వ్యవస్థని అంతగా క్షుణ్ణంగా చేసి బడ్జెట్ ప్రవేశపెట్టడం, అది అన్ని వర్గాల వారికి అనుకూలంగా. కొంతమందికి నిరాశ ఉండొచ్చు, ఎక్స్పెక్ట్ చేశారు కాబట్టి తెలుగు ప్రజలు ఆవిడని ఇక్కడి నుంచి రాజ్యసభ పంపించారు. సో మీకన్నా నాకన్నా ముందే అప్రిషియేట్ చేసి ఆవిడని పంపిస్తే ఆవిడ ఆంధ్ర బ్యాంక్ పేరు తీసింది, గుర్తుపెట్టుకోండి. ఓకే అండి, ఆంధ్ర బ్యాంక్ పేరు తీసేసింది బాగా. అందరు కొంచెం బాధాకరమైన విషయం అయినప్పటికీ కొన్ని విషయాలు కూడా చూడాలి కదా. దేశం మొత్తం మీద పోల్చుకుంటే కొన్ని రాష్ట్రాలకి అన్యాయం జరుగుతుంది. అన్యాయం జరిగిన వాళ్ళందరూ ఆవిడ మీద ధ్వజమెత్తితే కరెక్ట్ కాదుగా. ఇప్పుడు దేశాన్ని మొత్తాన్ని దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ చేయాలి. మన ఒక్క రాష్ట్రంకే ఇప్పుడు తెలుగు మూలాలు ఉన్న మహిళ అని చెప్పి మన తెలుగు రాష్ట్రానికి ఎక్కువ ఇస్తే మిగతా రాష్ట్రాల్లో ఊరుకోరు కదా. ఎక్కువ ఎక్కర్లా, మనకి చట్ట ప్రకారం ఏం రావాలో అవి ఇస్తే చాలు. మనకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడు అనుకోలేదండి, ఎప్పుడు అనుకోవాలా. మనకి ఎంత లెజిబుల్ గా మనకి ఎంత రావాలి అంత ఇస్తే చాలు. అంతేగాని ఇంకో పక్కోడి కంచంలో స్వీట్ కొట్టేద్దామని ఆలోచన తెలుగువాడికి ఉండదు. అనుకూలంగానే ఉంది అని నేనైతే ఫీల్ అవుతున్నానండి. ఎందుకంటే ప్రతి మధ్యతరగతి పౌరుడికి ఒక మంచి విషయం ఏంటంటే 12 లక్షల రూపాయల దాకా నో ట్యాక్స్ అని, అది ఆ స్లాబ్ రేట్స్ మార్చారు. అది చాలా ప్లస్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే మన రాష్ట్రానికి మీరు నిధులు ఏమి ఇవ్వలేదు, మనకేం కేటాయించలేదు అంటున్నారు. సో కానీ పెట్టుబడుల రూపంలో కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ రూపంలో చాలా హెల్ప్ చేస్తుంది ఈ విషయంలో. బీపీసీఎల్ లాంటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ని దేశంలో మూడు ప్రాంతాల్లో మన రాష్ట్రాన్ని సెలెక్ట్ చేసుకోవడం అది మన అదృష్టంగానే భావించాలి. ఎందుకు మీకు అది కనబడట్లే? 60,000 కోట్ల రూపాయలు. మన అదృష్టం ఏంటి? మన రైట్ అండి, మన హక్కు, అది మన హక్కు. ప్రత్యేక హోదా ఇవ్వకపోగా మనకి దాన్ని కంపల్సరీ చేస్తూ, ఒక నిమిషం వినండి, మీరే మాట్లాడండి. దానికి ప్రత్యామ్నాయంగా వాళ్ళేది ఇవ్వంగానే మనం సంబరపడి చప్పట్లు కొట్టడం కరెక్ట్ కాదేమో, రివ్యూ చేసుకోండి ఒకసారి. ఇవ్వంగానే సంబరపడి చప్పట్లు కొట్టడం కాదు, అట్ ద సేమ్ టైం ఇవ్వలేదని చెప్పి పోయి పార్లమెంట్ లో పోరాటాలు చేసే పరిస్థితి కూడా కాదు. ఇప్పుడు ఇవ్వాలి, ఎలా తెచ్చుకోవాలి అనేది ఉండాలి. ఇప్పుడు గత 5 ఏళ్ళు సైలెంట్ గా పార్లమెంట్ లో పోరాటాలు చేయమని కూడా అక్కర్లా. జేడీయూ ఏం చేసింది? జేడీయూ ఏం చేసిందండి? మణిపూర్ లో బెదిరించింది కాదు. ఒక్క నిమిషం శివపార్వతి గారు మీరే చెప్పండి. మణిపూర్ లో బెదిరించింది, వెంబడే కేంద్ర బడ్జెట్ లో వాళ్ళకి కావాల్సిన తాయిలాలన్నీ వచ్చేసినాయి. మనం బెదిరించక్కర్లా, జస్ట్ రిప్రజెంటేషన్. మనకి ఇంత ఎలీట్ ఎంపీస్ ఉన్నారు, మనం రిప్రజెంటేషన్ ఇస్తానే ఉన్నారు. అక్కడ పాసిబిలిటీ ఉన్నంత వరకు మనం ఇప్పుడు 2 లక్షల కోట్లు గతంలోనే, నేను మొన్న ఈ నెలలోనే కదా మోదీ గారు వచ్చి పోయిన నెలలో చేశారు కదా, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి కొంత నిధులు ఆర్థిక సహాయం అందించారు. అంటే మీరు అంటున్నారు అఫ్ కోర్స్ అది అప్పు, అది కట్టకపోతే మళ్ళీ ప్రైవేటీకరణ చేస్తారు. నేను అంటల్లా, వాళ్ళు ఇచ్చిన దాంట్లోనే కింద స్టార్ మార్క్ వేసి షరతులు వర్తిస్తాయని ఉంటుంది, అది చదవండి. దాంట్లో 10 ఏళ్ల లోపల మీరు వర్తించిన 11,000 కోట్లు అప్పు తెచ్చుకునే పరిస్థితి నుంచి మనం పక్కకు వచ్చామా లేదా? నథింగ్. ఇప్పుడు సంథింగ్ ఇస్ బెటర్ దాన్ నథింగ్. అసలు ఏమి 5 ఏళ్ళు ఏం చేయలేని వాళ్ళు వదిలేయండి. వాళ్ళు చరిత్రలో కలిసిపోయారు, వాళ్ళని వదిలేయండి.
మీరు వర్తమానంలో ఉన్నారు, వర్తమానమే మాట్లాడండి. వాళ్ళు వదిలేందంటే మరి ఆ కంపారిజన్ చెప్పాలి కదా ప్రజలకి. వాళ్ళు ఏమి చేయనప్పుడేమో ప్రజలు ఎన్ని నెలలు చెప్తారు, ఎన్నేళ్ళు చెప్తారు శివపార్వతి గారు? శివపార్వతి గారు, జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్స్ ని అదేమన్నా సుప్రభాతం, ఆ పొద్దున్న లేచిన మొదలు ఆయన ఫెయిల్యూర్స్ చెప్పుకుంటూ పోవడానికి ఆయన్ని మర్చిపోండి. మిమ్మల్ని గెలిపించారు, మిమ్మల్ని గెలిపించారు, యువర్ రెస్పాన్సిబిలిటీ. దెన్ ఓన్లీ వీ కెన్ టాక్ ద సక్సెస్. ఇప్పుడు మీరు ఫెయిల్యూర్స్ గురించి మీరు చెప్పకపోతే ఈ రోజు అయిపోయింది, 7 months అయిపోయింది, ఇంకెన్నాళ్ళు చెప్తారు మీరు? 7 months అయిపోయింది, చేయకపోతే ఎలా తెలుస్తాయి? 7 months అయిపోయిందని మీరు చెప్పారు. ఇప్పుడు ఏం చేయగలుగుతుందని మీరు చెప్పగలగాలి. ఏమండి మీరు చెప్పారంటా, మీరు చెప్పలేదంటా, మీరు చెప్పారు. 7 months చెప్పారు, ఇంకా ఎన్నాళ్ళు చెప్తారు? స్టీల్ ప్లాంట్ కి ఏం చేయగలిగింది? ఇప్పుడు ఎన్డీఏ స్టీల్ ప్లాంట్ కి ఏం చేయగలుగుతుంది? గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ పోలవరానికి ఏం చేయలేకపోయింది, ఇప్పుడు ఎన్డీఏ ఏం చేస్తుంది? గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఓకే అండి, నేను ఐ డూ అగ్రీ విత్ యూ శివపార్వతి గారు. నేను మీతో ఏకీభవిస్తాను, నేను మీతో ఏకీభవిస్తాను శివపార్వతి గారు. వినండి, నేను మీతో ఏకీభవిస్తాను. నా ఒకే ఒక ప్రశ్నకి సమాధానం చెప్పండి. నేను మీతో ఏకీభవిస్తాను. మీరు ఇంకా ఎన్నేళ్ళు చెప్తారు వైసీపీ ఫెయిల్యూర్స్ మీద? ఇంకో 2 ఏళ్ళు చెప్తారా? చెప్పాల్సిన మేము చెప్పుకొని మేమే కూర్చొని కాలయాపన చేయట్లా. వీఆర్ డూయింగ్ బెటర్ కాదు, బెస్ట్. మేము వాళ్ళకన్నా చాలా బెస్ట్ గా వర్క్ చేస్తున్నాం. అది మీరు గుర్తించకుండా ఇంకా మీరు దాన్ని ఇంకా పింక్ చేస్తున్నారు. మీరు చెప్తున్నారు వాళ్ళ గురించి, నేను అసలు వాళ్ళు వదిలేయండి అంటున్నా. వాళ్ళ గురించి మీ మనసులో తీసేయండి. వాళ్ళు 11కు పడిపోవడానికి కారణం ఏంటో తెలుసు, మళ్ళీ చెప్పగల ప్రత్యేకంగా. గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని మీరు అడిగారా ఇదే క్వశ్చన్స్? మీరు ఒకసారి రివ్యూ చేసుకోండి, మీరు వెనక్కి వెళ్ళి నా డిబేట్లు చూడండి. అడిగారా కాదు, కడిగాం. ఒక మాట చెక్ చేసుకోండి. వెంకటేశ్వర రెడ్డి గారిని ఎన్నోసార్లు ఉక్కిరి బిక్కిరి చేసే ఆయన్ని ఇదే విషయం మీద. మిమ్మల్ని అడిగేసరికి మీకు ఉక్రోషం వస్తే ఎట్లా అండి? అడుగుతామండి, మీరు ప్రశ్నించవచ్చు, మిమ్మల్ని ఎవరు ప్రశ్నించకూడదా శివపార్వతి గారు? మేము పనిచేస్తున్నాం, ఎన్డీఏ కూటమి చిత్తశుద్ధిగా పనిచేస్తుంది. బీజేపీ గవర్నమెంట్ కూడా ఆంధ్ర రాష్ట్రానికి ఎంత సహాయం చేయాలో అంత చేస్తుంది, అంత నిలబడుతుంది. ఎన్డీఏ పొత్తు బీజేపీ ఎంత పాత్ర వహిస్తుందో ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిన 3 లక్షల కోట్ల పెట్టుబడులే చెప్తున్నాయి. ఇంకా ఆంధ్ర రాష్ట్రానికి మొండి చేయి చూపించింది, అది చూపించింది అంటే మిగతా రాష్ట్రాలు అనవా? 60,000 కోట్లు తీసుకొచ్చుకున్నాం మనం, మిగతా రాష్ట్రాలు మాకెందుకు పెట్టవని మన రైట్ అండి. అది మన రాష్ట్రం విడిపోయిన తర్వాత మన రైట్. మీరు మళ్ళీ మొదలుకు వస్తున్నారు. అన్ని రాష్ట్రాలకి రైట్. మనం కలిసిన ఉమ్మడి రాష్ట్రం కాదు, ఉమ్మడి రాష్ట్రం కాదండి. ఒకళ్ళకి ఎక్కువ పెడితే మన రాష్ట్రం పసిగుడ్డు అండి, పసిగుడ్డు మన రాష్ట్రం. అయినప్పటికీ ఇస్తున్నారు కదా, మన రాష్ట్రం పసిగుడ్డు. మన రైట్ ని మీరు, మన రైట్ మనం తెచ్చుకున్నాం కదా అంటే మన రైట్ అది. ఏమంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత మీరు మొండితనంగా వాదిస్తున్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రత్యేక హోదా మనకి ఇవ్వను అని చెప్పిన తర్వాత ఆ స్టేటస్, ఒక్క నిమిషం వినండి. ప్రత్యేక హోదా మీరు ప్లీజ్ గో త్రూ మొత్తం స్పెషల్ స్టేటస్ సంబంధించి మొత్తం చదవండి. మనకి మన హక్కుగా రావాల్సింది మాత్రమే మనం అడుగుతున్నాం, వేరేది ₹1 అక్కర్లేదు. గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకొని ఇంతమంది 5 ఏళ్లలో, అంతకు ముందు 5 ఏళ్ళు ఏం సైలెంట్ గా ఉండి ఇప్పుడు స్పెషల్ స్టేటస్ అని ముగిసిన అధ్యాయం గురించి పదే చదివించద్దు. ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది చూడండి. సరే, అది చూడండి ఫస్ట్. అది వదిలేసి గతంలో ఇవ్వాలి కదా, మన రైట్ లాగాలి కదా, ఇవ్వాలంటే తీసుకురావాల్సిన ఎంపీ. సరే, మీరు పోలవరం గురించి చెప్తున్నారు కదా, ఒకసారి 2019-24 రెండు చూద్దాం. ఒక నిమిషం, ఎవరండి ఏమన్నారు? కైండ్లీ రిపీట్. పార్లమెంట్ లో ఎంపీలు గత 10 ఏళ్ళు గాజులు తొడుక్కొని కూర్చున్నారు. దాంట్లో మీ కూటమి ఎంపీలు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఉన్నారు. నో మీరు అనేప్పుడు చాలా జాగ్రత్తగా అనాలి. మీ కూటమి ఎంపీలు కూడా ఉన్నారు. రావాల్సిన అడగాల్సిందే అడుగుతున్నారు. అడిగే విధానాలు అడుగుతాం. మేము పోయి పోరాటాలు చేయండి, మీరు పోయి వాళ్ళని. మిమ్మల్ని పోరాటం చేయమని ఎవరు అడుగుతున్నారండి? మనకు కావాల్సిన రైట్ అడగమంటున్నా. రైట్ అడగటం పోరాటం ఎందుకు అవుతుంది? నో మీరు యూఆర్ డివేటింగ్ ఫ్రమ్ ద సబ్జెక్ట్. మీరు సబ్జెక్ట్ నుంచి డివేట్ అవుతున్నారు శివపార్వతి గారు. మిమ్మల్ని పోరాటం చేయమంట్లా, మన హక్కుని. ఏమండి, అన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు. ఎవరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు? ఎవరు చేస్తున్నారు రెచ్చగొట్టే వ్యాఖ్యలు? అంటే మీరు అడిగితే ప్రశ్నించడం, ఇంకోళ్ళు అడిగితే రెచ్చగొట్టడమా? శివపార్వతి గారు అవే స్ట్రైట్ క్వశ్చన్ ఫర్ యూ అండి. మీరు అడిగితే ప్రశ్నించడం, ఇంకోళ్ళు అడిగితే రెచ్చగొట్టడమా? ప్రశ్నించడం
అవునండి, అర్థం పర్థం లేని వాడిని అన్ని అడిగి ప్రశ్నించడం అర్థం పర్థం ఏంటండి? మనకున్న రైట్ గురించి అడిగితే అది అర్థం పర్థం లేకుండా ఎట్ట అవుతుంది? ఏంటది? ఒక పొత్తులో ఉన్న పార్టీని మీరు ఏం చేయమంటున్నారు? మనకేంది రాలేదు, ఎంత తీసుకొచ్చినా మీ ఆశ రైట్, యూ హావ్ టేకెన్ ఏ కాల్ అండి. పొత్తులో ఉన్నాం కాబట్టి మేమేం అడగం, మీరేం విధిస్తే అది తీసుకుంటాం. మీరేం విధిస్తే అది తీసుకుంటాం. చూడట్లేదు అంటున్నా నేను. మీరేం విధిస్తే అది తీసుకుంటాం. ఓకే ఓకే, ఒకసారి వెంకటేశ్వర రెడ్డి గారు మీకు ఎన్ని జతల గాజులు అందాయండి అప్పట్లో? ఆవిడ అంటున్నారు కదా, చేతులకు గాజులు తొడుక్కొని కూర్చున్నారు పార్లమెంట్ లో మీ ఎంపీలు. ఎన్ని జతల గాజులు మీకు అందాయి చెప్పండి వెంకటేశ్వర రెడ్డి గారు. ముందుగా 99 వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి మీకు శుభోదయం. నేను సరే వాళ్ళ వైఖరి ఏంటో, ఇప్పుడు ఈ బడ్జెట్ మీద